గత జన్మలో ఎక్కువ పాపాలు చేసుకోలేదు అనుకోండి, అంటే ఒక 2 అడుగుల కిందే మీరు ఉంటుంది, కొంచెం అలవైనా తక్కువ నీకు వస్తాయి. అంటే నువ్వు ఎంత పాపాలు చేసుకున్నావో దాని మీద ఆధారపడుతుంది నువ్వు ఎంత సాధన చేయాలో. నువ్వు ఎంత శత్రువుగా ఇంకొకరు మారాలో మళ్ళీ అంత ధ్యానం చేయాలి. ఆ శత్రుత్వాన్ని మళ్ళీ మిత్రత్వంగా మార్చడం కోసం, ఆ నెగటివిటీని పాజిటివిటీగా మార్చడం కోసం ధ్యానం ద్వారా మనం మన మిత్రత్వాన్ని రాబట్టుకుంటాం, మన స్వామిత్వాన్ని మనం తిరిగి కలిగించుకుంటాం, మన దైవత్వాన్ని మనం తిరిగి మనం నత్తికి వచ్చేస్తాం. దైవత్వం ఎప్పుడు పోదు, అది మరిచిపోతుంటాం, నత్తికి తెచ్చుకుంటాం, అది పోదు. మిత్రత్వం పోతుంది, మనం రాబట్టుకోవాలి. స్వామిత్వం పోతుంది, రాబట్టుకోవాలి. దైవత్వం పోదు, ఆత్మతత్వం పోదు, అది పుట్టంది చావంది. న జాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవిత వాన భూయ అచో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. శరీరం చంపబడితే దైవత్వం చంపబడదు. న జాయతే న హన్యతే హన్యమానే శరీరే. అనంతత్వాన్ని మర్చిపోవడం జరుగుతుంది టెంపరీగా భూలోకంలో వచ్చినప్పుడు. అది ఒక భూలోకంలోని జన్మ తీసుకునే ఒక ఆట, క్రీడ, ఒక లీల. అది తెలుసుకోవాలి మనం. ఇది క్రీడ, ఇది ఒక ఆట, లీల అని తీసుకున్నప్పుడు తెలుసుకున్నాడు విలియం షేక్స్పియర్. ఆల్ ద వరల్డ్ ఇస్ ద స్టేజ్, వీఆర్ ఆల్ మియర్ యాక్టర్స్. మియర్ యాక్టర్స్ అంటే కేవలము నాటకంలో ఉన్నవారు. వి స్ట్రట్ అండ్ ఫ్యూమ్. కాసేపు కొట్టుకుంటాం, అత్త కోడలు అటాపట్, హిందూ ముస్లిం. వి స్ట్రట్ అండ్ ఫ్యూమ్, డూ అవర్ పార్ట్ అండ్ డిపార్ట్. అంటే ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్తాం, ఏ లోకం నుంచి వచ్చామో ఆ లోకానికి వెళ్తాం.